అందరికీ నమస్కారం. ఇండియన్ కిచెన్ దేశీయ వంటకాలకు స్వాగతం సుస్వాగతం. ముందుగా ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ దేవి శరన్నవరాత్రుల శుభాకాంక్షలు. నవదుర్గా స్వరూపిణి నవనవలావణ్యధుని నవరాత్రుల పూజలని నవలోకింతును సదా. నవదుర్గా స్వరూపిణి నవనవలావణ్యధుని నవరాత్రుల పూజలని నవలోకింతును సదా. జగజ్జనని జగన్మాత జగదీశ్వరి పరమేశ్వరి జగజ్జనని జగన్మాత జగదీశ్వరి పరమేశ్వరి. ఈరోజు అమ్మవారు మనకి కాత్యాయని దేవి రూపంలో దర్శనమిస్తారు. మరి ఆ అమ్మవారి కరుణా కటాక్ష వీక్షణలు మనందరిపై ఉండాలని కోరుకుంటూ మన ఇండియన్ కిచెన్లో ఈరోజు నల్గొండ ప్రత్యేక వంటకాల్ని మనం రుచి చూడబోతున్నాము. మరి అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాలను పరిచయం చేయడానికి మన సెట్కు విచ్చేశారు స్వప్న గారు. మరి ముందుగా అయితే స్వప్న గారిని ఆహ్వానించేద్దాం. ప్లీజ్ వెల్కమ్ అండి. హాయ్ అండి. హాయ్ మధురి. హాయ్ స్వప్న, ఎలా ఉన్నారు? ఫైన్, మీరు ఎలా ఉన్నారు? నేను కూడా చాలా చాలా బాగున్నాను. ముందుగా అయితే దేవి శరన్నవరాత్రుల శుభాకాంక్షలు. థ్యాంక్ యూ, సేమ్ టు యూ అండి. ఈరోజు అమ్మవారు కాత్యాయని దేవిగా దర్శనమిస్తారు. అంటే కాత్యాయని దేవి అంటే ఒక భక్తుడు కోసం అమ్మవారు ఆ విధంగా దర్శనం ఇచ్చిందంట కాత్యాయని దేవి. సో అందుకనే మనం ఈ శరన్నవరాత్రుల్లోని స్పెషల్గా అమ్మవారిని ఆ అలంకరణ చేసి దర్శించుకుంటూ ఉంటాము. ఏదైనా కూడా మనకి నచ్చినట్టుగా అమ్మవారిని మనం చూసుకోవాలనుకుంటాం కాబట్టి సో ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క రంగు కూడా మన అమ్మవారికి కడుతూ ఉంటాము. సో చాలా చాలా కలకలాడిపోతూ ఉంటారు అమ్మవారు. మరి మీ నల్గొండలో అలా ఇలాంటి నవరాత్రుల సందర్భంగా మెయిన్గా కనిపించే దేవాలయాలు, ఆ కళ, ఆ శోభ ఎలా ఉంటుందండి? అసలు చాలా బాగుంటుందండి. చాలా బాగుంటుంది కదా. అసలు అందరూ వెళ్తూ ఉంటారు టెంపుల్స్ కి. పూజలు అన్ని చేస్తూ ఉంటారా? చేస్తాం. చెయ్యాలి. చేయకపోతే అమ్మవారి ఆగ్రహించిందంటే మాత్రం తట్టుకోలేము మనం. అయినా కోరికలు తీర్చే అమ్మవారు ఎప్పుడు కూడా ఆగ్రహించడం అలాంటివి ఏమి ఉండదు. అమ్మలానే కదా ఆవిడ కూడా, అంతే కదా. ఓకే, సో మరి అయితే మీ సైడ్ కూడా మంచిగా చేసుకుంటూ ఉంటారు నల్గొండలో. మరి నల్గొండలో స్పెషల్ వంటకాలని, స్పెషల్ నైవేద్యాన్ని పరిచయం చేయడానికి రెడీగా ఉన్నారా? మీరు మాట్లాడరా చిన్నపిల్లలాగా ఎలా ఊపుతూ ఉన్నారు? చేద్దామండి. చేద్దామా? ఓకే సార్, మరి ముందుగా మన ప్రేక్షకుల కోసం అండ్ అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాల్లో ఏ నైవేద్యం పరిచయం చేస్తారు? భస్మకజ్జం. భస్మకజ్జం, అమ్మో పేరు వినగానే కాస్త భస్మం అనగానే కొంచెం భయం వేస్తూ ఉంటుంది. భస్మకజ్జం ఏంటండి అసలు? ఇది స్వీట్ అండి. స్వీట్ ఐటమా? స్వీట్ ఐటమ్. ఓకే, భస్మకజ్జం. సరే చూద్దాం. మీరు మాట్లాడరు, మీ చేతలతోటే చూపిస్తారు అనుకుంటున్నాను నేను, అంతేనా? ఓకే, సో మరి నేర్చేసుకుందామండి భస్మకజ్జం. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. భస్మకజ్జం తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. సో పెసరపప్పుతో చేసుకునే ఒక హెల్దీ రెసిపీ అన్నమాట ఇది. ఓకే, స్టార్ట్ చేద్దాం. మరి ముందుగా ఏం వేస్తున్నారు? గోధుమ పిండి. ఓకే, ఇందులో కొంచెం సాల్ట్, ఎక్కువ వేసుకోవద్దు, కొంచెం వాటర్ తీసుకుని. ఓకే, సో ఇది మీరు కలుపుతూ ఉంటారు. ఈ లోపల ఏమైనా చేయొచ్చా మనము? ఏం చేద్దాం? బెల్లం కరగబెట్టాలి. ఓకే, సో స్టవ్ ఆన్ చేసేస్తాం. సో ఒక పక్క చపాతీ పిండి ముద్ద రెడీ అవుతూ ఉంటుంది, ఇంకొక పక్క ఏంటంటే స్టవ్ ఆన్ చేసుకుని బెల్లం పాకం పట్టాలి. ఇది జస్ట్ కరిగించుకుంటే సరిపోతుంది. చూడండి వాటర్ ఎంత పడుతుంది? దాంతో 1/2 కప్ పోయండి, సరిపోతుంది. కొంచెం చాలు కదా? కొంచెం. ఓకే, సో ఇది మనకి బాగా కరిగిపోవాలన్నమాట. స్వప్న గారు, సో మరి ఏంటి సంగతులు? నల్గొండ అంటే మీ అమ్మగారిల్లా, అత్తగారిల్లా? యాక్చువల్గా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు. అమ్మమ్మ వాళ్ళ ఇల్లా? ఓకే, సో అయితే ఎప్పుడో చిన్నప్పుడు అమ్మమ్మ ఉన్నప్పుడు వెళ్ళి ఆడుకుంటూ ఉండేవాళ్ళు అనమాట. ఓల్డ్ మెమరీస్ అమ్మమ్మ వాళ్ళు ఉన్నప్పుడు కదా. ఓకే, సో మీ అమ్మమ్మ వాళ్ళు వంటల్లో ఎక్కువగా ఏది బాగా చేసేవారండి? మీ అమ్మమ్మ వంట అంటే ఏది ఇష్టం మీకు బాగా? అమ్మమ్మ వంటలు అంటేనే అన్ని బాగుంటాయి. ఏది బాగుంటుంది? అమ్మమ్మ ఎక్కువ పచ్చళ్ళు బాగా పెడుతుంది. రోటు పచ్చళ్ళ? అప్పట్లో రోటు పచ్చళ్ళు అంటే ఎలా ఉండేవి? పచ్చళ్ళు బాగా పెడుతుంది. కష్టపడేవారు బాగా రోట్లో వేసి దంచి. ఓకే, నెయ్యి వేసుకున్నారు కదా. నెయ్యి వేసుకుని మనము చేతికి అంటకుండా చూసుకోవాలన్నమాట. ఓకే, ఇక్కడ మనకి బెల్లం కూడా కరిగిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి? ఇది కొంచెం అది చల్లారనివ్వండి. ఓకే, ఆఫ్ చేయండి. ఆఫ్ చేసేయచ్చు అయితే.
ఇవి ఉండ్రాలు చేయాలండి, చిన్న చిన్నవి. ఓకే ఓకే. ఉండ్రాలు చేసిన తర్వాత కొంచెం చిన్నగా ఫ్లాట్గా చేయాలి. ఈ ప్లేట్లో వేసేసుకోండి. చిన్న చిన్న ఉండ్రాల్లాగా రౌండ్గా చేసుకుని దాన్ని ఫ్లాట్గా ఇలా అనుకోవాలన్నమాట. ఇది కొంచెం ప్రాసెస్, కాకపోతే ఇలాంటివన్నీ కూడా పాతకాలం వంటలు కదా. అవును. ఓకే, ఇది అమ్మమ్మ నేర్పించిన వంటేనా? ఎలాంటి సందర్భాల్లో చేస్తారు ఇది ఎక్కువగా? పూజల్లోనేనా? పూజల్లోనే. ఓకే, ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క స్పెషల్ ఉంటుంది. అవును. సో ఇప్పుడు చేసుకున్నవి ఏం చేయాలి? ఇందులో వేసేసుకోవడం? అందులో వేసి ఉడికించాలి. ఓకే, బెల్లం కరిగిపోయిందండి. ఇప్పుడు నెక్స్ట్ ఏం వేస్తున్నారు? ఇలాచి పౌడర్ వేయండి. ఓకే, ఇప్పుడు ఇది బాయిల్ అవుతుంది కదా, ఇవి వేసేసేయచ్చా చపాతీవి? వేసేయచ్చు. ఇవి ఇందులో బాయిల్ అవ్వాలన్నమాట. కొంచెం సిమ్లో పెట్టండి స్టవ్. ఇవి బాయిల్ అవుతూ ఉంటాయి కదా. ఓకే, ఈ బాయిల్ అవ్వే లోపు ఏమైనా చేయొచ్చా? అంటే పెసరపప్పు బాయిల్ చేసుకోవాలి. ఆల్రెడీ మనం పెసరపప్పు పేస్ట్ చేసి పెట్టేసుకున్నాం కదా. ఇప్పుడు ఏం చేయాలి? కొంచెం బాయిల్ అవ్వాలి. ఇవి బాయిల్ అవ్వాలి. ఓకే, సో ఇది లోపల ఉడుకుతూ ఉంటుంది. లోపల మీ గురించి తెలుసుకుంటాము. ఏం చేస్తుంటారు? నేను హోల్సేల్ షాప్ మాది. మీరే చూసుకుంటారా? మా హస్బెండ్ నేను ఇద్దరు చూసుకుంటూ ఉంటారు. ఓకే, ఎక్కడ? హైదరాబాద్లోనే. హైదరాబాద్లోనే. ఓకే, ఎన్ని ఇయర్స్ అవుతుంది మీరు హైదరాబాద్ వచ్చేసి? యాక్చువల్గా మా డాడీ వాళ్ళు ఉండేది హైదరాబాద్లోని. ఓకే, అమ్మమ్మ వాళ్ళది నల్గొండ. ఓకే, సో హోల్సేల్ షాప్తో రకరకాల మనుషులు ఫుల్ బిజీగానే ఉంటారు. మార్నింగ్ ఏ టైం నుంచి స్టార్ట్ అవుతుంది మీకు? మార్నింగ్ 10, షాప్ నైట్ 10 వరకు. ఓకే, మీరు మీ వారు షిఫ్ట్ వైజ్ గా పంచుకుంటా? లేదండి, మార్నింగ్ ఇద్దరం కలిసి వెళ్తాం, కలిసి వస్తాం. వావ్, ఎంత బాగుంది, చక్కగా బాగుంటుందా? మీకు ఎలా అనిపిస్తుంది? వైఫ్ హస్బెండ్ ఇద్దరు కూడా ఒకే పని చేసుకుంటూ చక్కగా హ్యాపీగా ఉంటారు. 24 hours కలిసి ఉన్నట్టే. గొడవలు ఎక్కువ? ఏముండదా? ఏముండదా? మీ ఇద్దరిలో ఎవరికి కోపం ఎక్కువ? నాకే. మీకే ఎక్కువ? ఓకే, కోపం ఆయన సర్దుకుని వెళ్ళిపోతూ ఉంటారు అన్నమాట. సో చూడండి, ఇవి మనకి ఉడికినాయి కదా కొంచెం. ఉడికినాయి. ఇప్పుడు నెక్స్ట్ ఏం వేస్తారు? ఇది పెసరపప్పు పేస్ట్ చేసాం కదా, అది కలిపి. ఏది? ఓకే, ఇది పెసరపప్పు అయితే మెత్తగా ఉడికించుకున్నది అనమాట. ఇప్పుడు ఇందులో కూడా మనం వేసుకుని బెల్లంలో ఉడికించేసుకోవాలి. అది ఉడికేలోపు వేయించేసుకుందామా? ఓకే, స్టవ్ ఆన్ చేస్తాను. డ్రై ఫ్రూట్స్ అన్ని వేయించేసుకోవచ్చు. సో మెయిన్ రుచిగా ఉండేది ఏంటంటే ఈ చపాతీ ముద్దలు అనమాట కదా. ఓకే, ఇందులో మీరు నెయ్యి వేసుకోండి. ఇంకా సో నెయ్యి వేసుకున్నాము. ఇందులో డ్రై ఫ్రూట్స్ అవి వేయించేసుకోండి. బాదం పప్పు, కిస్మిస్, జీడిపప్పు. ఇదిగోండి, దీంతో కలిపేసుకోండి. మీకు మ్యారేజ్ అయ్యి ఎన్ని ఇయర్స్ అవుతుంది? 20 years అయిందండి. ఏదో 20 days అన్నట్టు చెప్పారండి మీరు. 20 years అయిందా? 20 years. అబ్బా, ఓకే, చిన్నప్పుడే బాల్య వివాహం చేసేసి ఉంటారు మీకు. అవును. అంతేనా? ఎంతప్పుడు మీ ఏజ్ మ్యారేజ్ టైంలో? 16 years. 16 yearsకే పెళ్లి చేశారు. జస్ట్ అప్పుడే 10th అనుకుంటా. 10th అయిపోయింది, ఫస్ట్ ఇయర్ అయిపోయింది. ఓకే ఓకే ఓకే. చిన్నప్పుడే పెళ్లి చేసేయడం వల్ల ఉపయోగాలు ఏంటి అంటే ఏం చెప్తారు మీరు? ఏంటి అంటే మన పిల్లల ఫ్యూచర్ తొందరగా చూడొచ్చు. కానీ మన ఫ్యూచర్ లేదే అక్కడ. మనం కూడా పిల్లలు పెద్దగా అయిపోతారు కాబట్టి ఫ్రీయే కదా. అంటే ఓవరాల్ గా పిల్లల్ని ఫోకస్ చేసుకుంటూ ఉన్నారు అన్నమాట. అంటే వాళ్ళకి కూడా మ్యారేజెస్ చేయడానికి ఇప్పుడు మనం చూడాలంటే తొందరగా మ్యారేజ్ చేసుకుంటే. మీకు అనిపించదా కాలేజ్కి వెళ్ళాలి, కాలేజ్ బంద్ కొట్టి అంటే నేను వెళ్ళాలి? మ్యారేజ్ అయినాక కూడా అవన్నీ వెళ్ళినా చేసిన. మ్యారేజ్ నాక చదువుకున్నారా? ఓ నైస్, చదివించారు అయితే మిమ్మల్ని. అత్తారింట్లోనే చదువుకున్నారు అయితే. పిల్లలు ఇద్దరు పుట్టాక. ఓ ఓకే, ఇప్పుడు దీని పరిస్థితి ఏంటి? ఇది జస్ట్ ఇక అయిపోయింది, అది కూడా ఆఫ్ చేస్తే. ఇది ఆఫ్ చేసేచ్చా? ఓకే, ఇంకా కొబ్బరి కూడా ఉంది కదా? కొబ్బరి పైన వేసేసి. అంతేనా? ఓకే, ఇప్పుడు ఇందులో వేసేయాలా? ఓకే, వేసేయండి. సో ముందుగా అయితే కొబ్బరి తురుము
పైన వేసుకోవాలి. చాలు కొంచెం. చాలా అంతేనా? ఓకే. కొబ్బరి చూస్తే నాకు ఎందుకో చెయ్యి బాగా దొరత పెడుతుంది, ఎక్కువ వేయాలి అని చెప్పి. సో పైనుంచి కొంచెం కొబ్బరి తురుము, ఈ డ్రై ఫ్రూట్స్ వేసేయండి. డ్రై ఫ్రూట్స్ వేసేసుకోవాలి. ఓకే, అది తీసేయండి. ఓకే స్వప్న, రెడీ అయిపోయినట్టే కదా. ఇంకా మనము డిష్ అవుట్ చేసేద్దాము. ఇందులోకి తీసేసుకుందాం. వేడిగా నల్గొండ స్పెషల్ బస్మక్కజం రెడీ అయిపోయింది. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. బస్మక్కజం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: గోధుమ పిండి, బెల్లం, ఉడికించిన పెసరపప్పు, నెయ్యి, కాజు, బాదం, కిస్మిస్, కొబ్బరి తురుము. బస్మక్కజం తయారు చేసుకునే విధానం: ముందుగా మిక్సింగ్ బౌల్లో గోధుమ పిండి, ఉప్పు, నీళ్లు పోసి చేతికి నెయ్యి రాసుకుని అంటకుండా చపాతీ ముద్దని కలుపుకోవాలి. తర్వాత చిన్న చిన్న ఉండలుగా తీసుకుని చేత్తో ఒత్తుకొని ప్లేట్లో పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో బెల్లం, నీళ్లు, యాలకుల పొడి వేసి కరిగించుకోవాలి. తర్వాత అందులో ఒత్తుకున్న చిన్న ఉండలను వేసి ఉడికించుకోవాలి. తర్వాత ఉడికించుకున్న పెసరపప్పు వేసి మగ్గించుకోవాలి. ఇప్పుడు మరో స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో నెయ్యి వేసి కరిగాక బాదం పప్పు, కిస్మిస్, జీడిపప్పు వేసి వేయించుకోవాలి. ఇప్పుడు మగ్గించుకున్న పెసరపప్పు ప్యాన్లో పచ్చి కొబ్బరి తురుము, వేయించుకున్న జీడిపప్పు, బాదం వేసి కలిపి సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే బస్మక్కజం రెడీ. బస్మక్కజం తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం చూశారు కదా. ఇప్పుడు అమ్మవారికి నైవేద్యంగా సమర్పిద్దాం. ఇప్పుడు అమ్మవారికి నైవేద్యం పెడదాము. బస్మక్కజం నైవేద్యం సమర్పయామి. ఓకే, ఇప్పుడు మనం ప్రసాదంగా దీన్ని టేస్ట్ చేద్దాం. స్పూన్ తీసుకోండి. పెసరపప్పు ఫ్లేవర్ బాగా తెలుస్తుంది. అండ్ చపాతీది ఆ పిండి ముద్ద అన్నది సో చక్కగా బెల్లంలో ఉడికింది కాబట్టి దాని రుచి చాలా డిఫరెంట్గా ఉంది, బాగుంది. అంటే ఇవి దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే దొడ్డుగా చేసుకోకూడదు, ఎంత ఫ్లాట్గా చేసుకుంటే చాలా పల్చిగా చేసుకోవాలన్నమాట. అప్పుడు దాని రుచిని ఆస్వాదించవచ్చు, బాగుంటుంది. సో చాలా బాగుందండి. మరి నెక్స్ట్ ఏ రెసిపీ ప్రిపేర్ చేస్తున్నారు? దొడ్డు రవ్వ పొంగలి. దొడ్డు రవ్వ పొంగలి. ఓకే, సో పొంగల్ అంటే అమ్మవారికి చాలా ఇష్టము. అండ్ ఆ పొంగలి ఇప్పుడు మాకు మీరు పరిచయం చేస్తున్నారు అన్నమాట. ఓకే, మరి నేర్చేసుకుందామా దొడ్డు రవ్వ పొంగలి. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. దొడ్డు రవ్వ పొంగల్ తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. సో దొడ్డు రవ్వ అంటే మనం బర్సీ రవ్వ తీసుకున్నాము. బర్సీ రవ్వతోటి పొంగల్ చాలా బాగుంటుంది అనుకుంటున్నా, విత్ పెసరపప్పు కాంబినేషన్ కాబట్టి. సో ఎప్పుడు పొంగల్ అంటే మనం రైస్ విత్ పెసరపప్పు కాంబినేషన్ తీసుకుంటాము. ఈసారి దొడ్డు రవ్వతో తీసుకుంటున్నాం కాబట్టి సంథింగ్ స్పెషల్, ఇంట్రెస్టింగ్ గా ఉంది. మరి స్టార్ట్ చేద్దామా? సో స్వప్న, స్టవ్ ఆన్ చేసుకోవడమేనా ఫస్ట్? ఓకే. ఏది ఈజీగా చేసుకోవచ్చు, మనం ప్యాన్ లో వేసుకుని చేసుకోవడం ఈజీయా, కుక్కర్లో ఈజీయా? చాలా ఈజీ, కుక్కర్లోనే తొందరగా అయిపోతుంది. ఓకే, సో మెయిన్ పండగల సీజన్ కాబట్టి ఒకటి రెండు సింపుల్. చాలా మంది ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు ఇలాంటి రెసిపీస్ చాలా ఈజీగా చేసుకొని పెట్టేసుకొని వెళ్ళిపోవచ్చు. అది పైగా మనం నైవేద్యంగా సమర్పిస్తున్నాం కాబట్టి 10 కట్ చేసే పని ఏముండదు, ఈజీగా అయిపోతుంది. కొంచెం డిఫరెంట్ గా బాగుంటుంది బర్సీ రవ్వ అనమాట. సరే, అయితే ఫస్ట్ ఏం వేయాలి? ఆయిల్ వేయాలి. చూడండి ఎంత వేయాలో. చాలు, తాలింపు చాలుకేనా? చాలు. ఓకే, నెక్స్ట్ పోపు దినుసులు వేసుకోవాలి. అసలు పొంగల్లో మనకి పోపు తాలింపు ఎంత ఉంటే అంత బాగుంటుంది. మీరు ఎక్కువ తింటారా తాలింపు? కొంతమంది ఈ ఆవాల్ని కూడా ఏరి తీసేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా మీ ఫ్యామిలీ? ఎవరు లేరండి. సంతోషం. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి కొంచెం కట్ చేసి ఓకే ఒకసారి కలుపుకుందాం. అవును, ఎంతమంది పిల్లలు మీకు? ఇద్దరండి.
ఇద్దరు పాప బాబా? పాప బాబు. ఇద్దరు ఉన్నారు. ఓకే సరే. ఇప్పుడు ఎండుమిరపకాయలా? కరివేపాకు వేయండి. ఓకే. వాటర్ ఇవ్వరా? ఇప్పుడు ఏంటి వాటర్ మెజర్ చేసుకుంటున్నామా? Measure. ఓకే. ముందే వాటర్ ఒక వేసుకోవాలా? కప్పుకి 6 cups వాటర్. ఓకే వేసేయండి. మనకి కన్సిస్టెన్సీ అనేది కొంచెం జారుడుగా ఉంటుంది కాబట్టి చూసుకుని వేసుకోవచ్చు. ఇప్పుడు ఇది బాగా బాయిల్ అవ్వాలా? ఓకే. ఇది బాయిల్ అయ్యే లోపు ఏమైనా చేయొచ్చా? చేయడానికి ఏం లేదు. ఏం లేదు, వంట అంటే ఇంతే, చాలా ఈజీగా. చాలా ఈజీ. ఓకే. సో మీ పిల్లలు ఏ క్లాస్ చదువుతున్నారు? పాప బీటెక్ సెకండ్ ఇయర్, బాబు ఇంటర్ ఫస్ట్ ఇయర్. ఇంటర్ ఫస్ట్ ఇయర్. ఓకే. సో పెద్దోళ్ళు అయిపోయారు. పెద్దవాళ్ళు. బాధ్యతలు పెద్ద ఏం లేవు అనుకుంటారు కదా? ఏం లేవు. హ్యాపీగా మీ హస్బెండ్ మీ చెప్పిన మాట వింటారు. ఇద్దరం ఉంటాం. ఆయన చెప్పింది నేను వింటా, నేను చెప్పింది అంటే తను. కోపం అంటే మీరు ఎక్కువ కాబట్టి మీరు చెప్పింది ఆయన వింటారు. ఆయన కొంచెం ఎక్కువ కోప్పడాడు. ఆహా. ఎందుకు కోపం వస్తుంది మీకు? ఏ విషయాల్లో ఎక్కువ కోపం వస్తుంది? కొన్ని ఫన్నీగా అనిపిస్తాయి కోపం వచ్చేసిన తర్వాత. అంటే ఊరికే ఏం రాదు కానీ వర్క్ ఎక్కువైనప్పుడు ఓ కొంచెం అప్పుడు వర్క్ లోడ్ ఎక్కువ ఉంటుందా మీకు? ఉంటుంది. అసలు బ్రేక్ అది ఉండడం కష్టం అనుకుంటా. కష్టం. మార్నింగ్ 6:30కి బాబు స్కూల్కి వెళ్ళిపోవాలి, కాలేజ్కి వెళ్తాడు. ఇంకా మళ్ళీ మేము షాప్కి వెళ్ళేలోపు అన్నీ చేసుకొని ఈవినింగ్కి కూడా ప్రిపేర్ చేసుకొని వెళ్ళాలి. ఓకే. దూరమా ఇంటికి? అది అంటే ఒక 6 kilometers ఉంటుంది. ఓకే. సో పొద్దున్నే ఎవరి ఆఫీసులకి కాలేజీలకి మీ షాప్స్ మేము షాప్స్కి వెళ్ళిపోతారు. ఓకే. హోల్సేల్ షాప్ కదా? ఏంటి ఏం వస్తువులు ఉంటాయి అందులో? సాఫ్ట్ డ్రింక్స్. సాఫ్ట్ డ్రింక్సా? ఓన్లీ సాఫ్ట్ డ్రింక్సా? ఇంకా వాటర్ అంతే. ఇంకా సాఫ్ట్ డ్రింక్స్, వాటర్, దానికి ఎక్కువ మీకు వర్క్ వర్క్ ఉంటుంది. ఓకే. అంటే డిస్పాచ్ చేస్తూ ఉండడమా? ఆర్డర్స్ వచ్చిన దాన్ని బట్టి లోడింగ్ అన్లోడింగ్ ఉంటాయి, అవన్నీ లెక్కలు వేసుకుంటూ ఉండడం. ఓకే. సాయంత్రం అయ్యేసరికి మళ్ళీ క్యాలిక్యులేషన్ సరిపోయిందా లేదా టాలీ చేసి అన్ని చూసుకోవాలి. ఓకే. సరే, ఇది మనకు కొంచెం బాయిలింగ్ పాయింట్ వస్తుంది. కాస్త బాయిల్ అయ్యేంత వరకు మనం వెయిట్ చేద్దాం. ఓకే. మనకి వాటర్ ఇక్కడ బాయిల్ అయిపోయింది కదా. నెక్స్ట్ ఏం వేస్తున్నారు? సాంబార్ మసాలా. సాంబార్ మసాలానా? ఓ నైస్. పొంగల్లో సాంబార్ మసాలా ఇది ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ అనమాట. అయితే ఇప్పుడు ఉప్మా రవ్వ. ఓకే. దొడ్డు రవ్వ, పెసరపప్పు, సాల్ట్. ఓకే. అన్నీ వేసేసుకున్నట్టే. ఇప్పుడు లిడ్ పెట్టేసుకోవచ్చా? ఓకే స్వప్న. ఓకే, ప్రెషర్ పోయింది, చూద్దామా? ఓకే. సో రెడీ అయిపోయింది దొడ్డు రవ్వ పొంగల్. తీసేసుకుందామా ఇంకా సర్వింగ్ బౌల్లోకి? వేడి వేడిగా దొడ్డు రవ్వ పొంగల్ రెడీ అయిపోయింది. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. దొడ్డు రవ్వ పొంగల్కి కావాల్సిన పదార్థాలు: నూనె, పోపు దినుసులు, ఎండుమిర్చి, కరివేపాకు, సాంబార్ మసాలా, గోధుమ రవ్వ, పెసరపప్పు. దొడ్డు రవ్వ పొంగల్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి కుక్కర్లో నూనె పోసి వేడయ్యాక అందులో పోపు దినుసులు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి వేగాక అందులో సరిపడా నీళ్లు పోసి మరిగించుకోవాలి. తర్వాత అందులో సాంబార్ మసాలా పొడి, దొడ్డు రవ్వ, పెసరపప్పు, సరిపడా ఉప్పు వేసి కలిపి మూత పెట్టి ఆవిరి మీద ఉడికించుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే దొడ్డు రవ్వ పొంగల్ రెడీ. దొడ్డు రవ్వ పొంగల్ తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం చూసారు కదా. ఇప్పుడు అమ్మవారికి నైవేద్యంగా సమర్పిద్దాం. నైవేద్యం పెట్టేద్దాము. దొడ్డు రవ్వ పొంగల్ నైవేద్యం సమర్పయామి. ఇప్పుడు నైవేద్యాన్ని టేస్ట్ చేద్దామా మనం? స్పూన్ తీసుకోండి. సో
పొద్దున్నే హడావుడిగా అది ఉన్నప్పుడు మనకి పొంగల్ ఎప్పుడు కూడా రైస్తో చేసుకుంటూ ఉంటాము. ఇలా దొడ్డు రవ్వతో అప్పుడప్పుడు ట్రై చేసుకున్నామంటే సో కొంచెం రుచికి కూడా మనకి బాగున్నట్టుగా అనిపిస్తుంది, రొటీన్కి భిన్నంగా కూడా అనిపిస్తూ ఉంటుంది. సో చాలా చక్కటి వంటకాలు మాకు పరిచయం చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ స్వప్న. థ్యాంక్ యూ అండి. చూసారు కదండి, దేవి నవరాత్రుల సందర్భంగా నల్గొండ ప్రత్యేక వంటకాల్లో భాగంగా స్వప్న గారు మనకి పరిచయం చేసిన 2 స్పెషల్ రెసిపీస్ బసమక్కజం అలానే దొడ్డు రవ్వ పొంగల్ చాలా బాగున్నాయి. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇవి ఇవాల్టి నల్గొండ ప్రత్యేక వంటకాలు. రేపు కూడా మరో 2 రుచికరమైన వంటకాలతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం. మరోసారి ప్రేక్షకులందరికీ కూడా దసరా శరన్నవరాత్రుల శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు.